నమస్కారం అండి. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారు రచించిన 'ఇదేనా న్యాయం' అనే కథను విందామా? మా వారు కాలేజీ నుంచి వస్తూ ఉత్తరాలు తెచ్చారు. నాకొచ్చే ఉత్తరాలన్నీ ఆయన కేర్ ఆఫ్‌కే వస్తాయి. ఆయనకు భోజనం పెట్టి గబగబా ఉత్తరాలు తీశాను. ఒకటి మాత్రం ఫ్రమ్ సరిత అనుంది. ఎవరబ్బా ఈ సరిత? నా స్టూడెంటు ఒక అమ్మాయి ఉండేది. ఉత్తరం విప్పాను. నా ఊహే నిజమైంది. నా విద్యార్థినే. నేను ఉత్తరం చదివాను. డియర్ మేడం, సరితను మర్చిపోలేదనుకుంటాను. మీ విద్యార్థినిని. అందరూ మిమ్మల్ని నేను ఇష్టపడతానని హేళన చేయటం ఇప్పటికీ మర్చిపోను. క్రాంతి గారు స్త్రీ అయింది కానీ పురుషుడైతే సరిత ప్రేమించి పెళ్లి చేసుకునేది అనేవారు. అదంతా ఓ మధురమైన స్మృతిగా మిగిలిపోయింది. మా నాన్నగారు విజయవాడ వెళ్ళాక మీరు 2 ఉత్తరాలు వ్రాశారు. ఆ తర్వాత నేను వ్రాసినా జవాబు వ్రాయలేదు. ఒకసారి మేము హైదరాబాద్ వచ్చినప్పుడు మీ విషయం వాకప్ చేస్తే మీరు ఉద్యోగరీత్యా ఆఫ్రికా దేశాల్లో ఉంటున్నారని తెలిసింది. నేను బీకాం పాస్ అయ్యాను. నాన్నగారు మీరుండే తాలూకా హెడ్ క్వార్టర్స్కి మున్సిఫ్ మేజిస్ట్రేట్గా వస్తున్నారు. మొన్ననే వసుధ కలిసి మీ అడ్రస్ ఇచ్చింది. ఇన్నాళ్లకు మనం కలుసుకోబోతున్నామని సంతోషంగా ఉంది. నేను వెళ్ళాక చదువుకో డియర్, కాస్త నా బయాలజీ పుస్తకం వెతికిపెట్టు శ్రీవారు పిలిచారు. అప్పటికే ఆయన భోజనం చేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళడానికి బూట్లు వేసుకుంటున్నారు. ఓ సారీ, పుస్తకం వెతికి ఇచ్చాను. ఎవరు వ్రాశారు? నా స్టూడెంట్ అన్నాను. బడిలో జరిగే ప్రతి ఫంక్షన్లోనూ మా ఇద్దరి చేయి ఉండేది. ఆ రోజులే వేరు. వాళ్ళ నాన్నకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందట అన్నాను. పాపం, అతనికి ఈ ఊరి సంగతి తెలియదేమో అని గడియారం చూసుకుని ఆయన వెళ్ళిపోయారు. నిజంగా తాలూకా హెడ్ క్వార్టర్స్ అన్నీ అలాగే ఉంటాయో, మరి ఇదొక్కటే అలా ఉందో నాకు తెలియదు కానీ నిజాయితీ పరులకు మనుగడ దుర్భరం అవుతుంది. ఎమ్మెల్యే గారి మేనల్లుడు లాయరు. అతని అహంకారం చెప్పనలవి కాదు. గవర్నమెంట్ ఉద్యోగులంతా తన క్రింది తొత్తులనుకుంటాడు. వారిని చెరిపేసి రాత్రింబవళ్ళు పేకాడతారు. వారి జట్టులో చేరని వాడిపై అనవసరమైన రిపోర్ట్లు వ్రాసి నానా ఇబ్బందులు పెడతారు. రోజుకు ఒకరింట్లో పార్టీ. డాక్టరు రోగులను చూడ్డు, కానీ లాయర్ గారి దర్శనం చేసుకుంటాడు. లాయర్ గారి పేరు నీలకంఠమట. అతని కంటబడిన ఆడవారిని వదలడని ప్రతీతి. హై స్కూల్, జూనియర్ కాలేజీ ఉంది. మేము ఆఫ్రికా నుండి తిరిగి వచ్చాక 2 సంవత్సరాలు ఆఫీసుల చుట్టూ తిప్పించుకుని ఆయన్ను ప్రిన్సిపాల్గా తాలూకా హెడ్ క్వార్టర్స్కు పంపారు. నాకు మాత్రం ఒక శుభముహూర్తాన వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యువర్ రిక్వెస్ట్ ఫర్ రీజాయిన్ ద డ్యూటీ ఈజ్ రిజెక్టెడ్ అన్నారు. సరే, ఆఫ్రికాలో ఉద్యోగం చేసి టీచింగ్ కెపాసిటీ పోగొట్టుకున్నానేమో అనుకుని మా వారితో తాలూకా ఎక్స్ అనుకుండి వచ్చాను. ఏ ఆఫీసర్ వచ్చినా నీలకంఠం గారి దర్శనం చేసుకోవాలట. అక్కడే పేచీ ప్రారంభమైంది. జూనియర్ కాలేజీలో ఉన్న కొందరు స్టాఫ్ మెంబర్సు నీలకంఠం గారి పేకాట క్లబ్లో మెంబర్సు. వాళ్ళు ఇష్టం వచ్చినంతసేపు ఉంటారు. ఇష్టమైతే కాలేజీకి వస్తారు, లేకపోతే లేదు. ఈయన నిలదీస్తే నిర్లక్ష్యంగా జవాబు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలకు మేము చెబుతున్న చదువు చాలు సార్ అని వెళ్ళిపోయారు. నీలకంఠం అండ చూసుకునే ఇలా ప్రవర్తిస్తారు సార్. వీరొక్కరే కాదు, సబ్ ఇన్స్పెక్టర్, ఇంజనీర్, డాక్టర్, ప్రభుత్వ ఉద్యోగులంతా అక్కడే ఉంటారు మరొక లెక్చరర్ చెప్పాడు. ఈయన కుతకుతలాడిపోతున్నారు. డ్యూటీ ఈజ్ డివోషన్ అని శోకాలు ఆఫ్రికాలో కూడా ఖచ్చితంగా పనిచేయటం అలవాటైంది. బడి కాలేజీ పరిస్థితి చూసి గట్టున పడ్డ చేపల గిలగిల్లాడుతుంది మనసు. స్టాఫ్కు మంచిగానే చెప్పారు, రిపోర్ట్ చేస్తానని బెదిరించారు. లాభం లేకపోయింది. ఈ ప్రిన్సిపల్ గాడికి పిచ్చిరా. బయటి దేశాలకు వెళ్ళొచ్చిన ప్రతి వెధవ ఓ ఫోజు వేస్తాడు. వీడికి ఎమ్మెల్యే గారి మేనలుని తడాకా తెలియదులా ఉంది. ఇలాంటి వ్యాఖ్యానాలు విన్నప్పుడు ఆయన బాధపడేవారు, ఇంకా బండబూతులు తిట్టేవారు. ఒకరోజు నీలకంఠం గారు మా ఇంటికి వచ్చి గౌరవంగా బెదిరించారు. ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుండగానే మేజిస్ట్రేట్ రంగారావు గారు ట్రాన్స్ఫర్ అయ్యాడని విన్నాం. ఆయన స్థానంలో సరిత తండ్రి చలపతి వస్తున్నారంటే నాకు జాలేసింది. ఆ చలపతి గారు కూడా వీరి గుంపులో చేరే మనిషి కాదు. ఇప్పుడేమన్నా మారితే మారాడేమో తెలియదు. ఆదివారం ఉదయమే చలపతి కుటుంబం దిగారు. సరిత ఎదిగింది, లంగాలు మారి చీరలు కడుతుంది. కానీ ఆ చిలిపితనము, ఉత్సాహం అలాగే ఉన్నాయి. మేడం ఎన్నాళ్లకు సంతోషంగా చూసింది. ఆ పూట మా ఇంట్లోనే భోజనాలు.
తర్వాత వెళ్ళిపోయారు. ఓ రోజు సాయంత్రం వాకింగ్కి వెళ్ళి చలపతి గారింటికి వెళ్ళాం. నీలకంఠం ప్రభృతులు బయటకు వస్తున్నారు. మమ్మల్ని చూసి ఓ విషపు నవ్వు నవ్వాడు. నాపై ఓ కన్ను వేసే ఉంచారు. ఎక్కడ ఈయన పొరపాటు దొరుకుతుందో అక్కడ నలిపేద్దాం, రిపోర్ట్ రాద్దామని చూస్తున్నారు. ఈయన చాలా జాగ్రత్తగానే ఉన్నారు. మేము వెళ్ళగానే చలపతి గారు గోల పెట్టారు. ఇతను లాయర్ అయినందుకు మనం కేసులు పెండింగ్లో ఉంచాలా? అసలు నన్ను శాసించడానికి ఇతనెవరిటా? నేను గ్యాంబ్లింగ్ గ్యాంగ్కి జుల్మానా వేస్తే ఇతని సొమ్మేం పోయిందట? మీ మీద కూడా అధికారం చూపుతున్నారన్నమాట. ఈయన నిట్టూర్చాడు. కాసేపు మాట్లాడి వచ్చేశాం. 4 రోజులకు సరిత సంతోషంగా వచ్చింది. తోచక వచ్చాను మేడం, సూపర్ బజార్లో నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ అన్నాను. సరిత నేను క్యారమ్స్ ఆడుకున్నాం. మా 2 కుటుంబాలు దగ్గరయ్యాయి. చలపతి గారంటే హడలు పుట్టింది అందరికీ. నిజాయితీ గల మనిషి అని పేరు సంపాదించారు. నెలకు 3-4 వేలు అమ్మకం ఉన్న సూపర్ బజార్లో సరిత చేరాక 22,000 దాటింది అమ్మకం. కొంతలో కొంత నయం అనుకున్నాం. ఈ ప్రిన్సిపాల్ గాడంటే వాడి తాత ఈ మేజిస్ట్రేట్ గాడు. లంచం తీసుకోడు, పొగిడితే సంతోషించడు. గడ్డి కుప్పకాడి కుక్కలా ఉండే వీడి వ్యవహారం. చలపతి గారి గురించి వినవస్తున్న మాటలు ఇవి. చెట్టు క్రింద వెలిసిన పేకాట క్లబ్బులు మాయమయ్యాయి. అమాయకులపై చేసే అత్యాచారాలు తగ్గాయి. చలపతి లిస్టులో కేసు పెండింగ్ ఉండరాదు. నీలకంఠం లాయర్ కాబట్టి అతనికి ఓరల్గా వార్నింగ్ ఇచ్చేశారు. అతనింటి మీద కూడా ఎప్పుడైనా రేటింగ్ జరగవచ్చని అతనికి పచ్చివెలక్కాయ గొంతులో ఇరుక్కున్నట్టయింది. ఈ జోదం అతనొక్కడే ఆడ్డు. అతని భార్య ఊళ్ళో కాస్త నాగరికలు అనుకునే స్త్రీలనంతా చేరదీసి రాత్రింబావుళ్ళు ఆడుతుందట. ఆమెదెప్పుడూ విన్నింగ్ హ్యాండేనట. ఆమె విద్యావంతురాలు కాదు, తన పేరు రాయొచ్చు అంటారు. ఏదైతేనే ఆవిడ సంపాదిస్తుంది. నాలాంటి దాన్నైతే చదువుకుని బరితెగించిపోయారమ్మా అనేవారు. చలపతి గారి భార్య మహిళా మండలి అంటూ స్థాపించి మూలబడిన మిషన్లు తీయించి కుట్లు నేర్పటం, శుభ్రత నేర్పటం, రకరకాల పత్రికలు స్వంత ఖర్చుతో తెప్పించటం, ఇల్లిల్లు తిరిగి స్త్రీలను మహిళా మండలికి పిలిచేవారు. నన్ను కూడా రమ్మంటే వస్తానని అనేదాన్ని, కానీ అస్సలు తీరిక దొరికేది చాలా తక్కువ. సీరియల్సు, అదీ కాక పత్రికల వారు దీపావళి స్పెషల్స్ కొందరు వేస్తారు, సంక్రాంతి స్పెషల్స్ కొందరు వేస్తారు, ఉగాది సంచికలు మరికొందరు వేస్తారు. ఇవి కాక జన్మదిన సంచికలు, సావనీర్లు అంటూ ఎప్పుడూ బిజీగానే ఉంటాను. నీకంటే పని లేదు, అమ్మాయికి కావాల్సినంత పని ఉంది, ఆమెనెందుకు ఈడుస్తావు? చలపతి గారు అనేవారు. నా మట్టుకు నాకు చిన్నప్పటి నుంచి నవ్వుతూ నవ్విస్తూ హాస్యం ఆడుకుంటూ సరదాగా గడపాలనే ఉంటుంది. అలాగే గడిపాను కూడాను. ఊరి స్త్రీలు ఒక విధమైన కాంప్లెక్స్తో తమను తాము ఓ చట్రంలో బిగించుకుని నవ్వితే చౌకబారు అయిపోతామేమోనని ముఖాలు మార్చుకుని ఎదుటివారు మాట్లాడిన ప్రతి మాటలో తప్పులు వెతకాలని చూస్తారు. ఒక్కరోజంటే ఒక్కరోజు వెళ్ళాను. ఆ ఊరి సేటుగారి కోడల్ని పరిచయం చేశారు. 4 రోజుల క్రితమే కూతురు పుట్టిందని చెప్పారు. తలాడించి ఊరుకోరాదు. కంగ్రాట్స్ అన్నాను. అంతే. ఆమె ఆడవడం మొదలుపెట్టింది. ఆడపిల్ల పుడితే అభినందనలా అంటూ. తనను హేళన చేశానని బాధపడింది. తల తిరిగిపోయింది. ఇలాంటి స్త్రీలు కూడా ఉంటారా అని. ఆ తర్వాత మరోసారి ఇంకో సంపన్నుల ఆడపడుచు మిసెస్ చలపతి గారితో వచ్చింది. ఆ అమ్మాయి ఒంటి నిండా వేసుకొచ్చినవి గిల్ట్ నగలట. ఆ సంగతి నాకు తెలియదు. దుద్దుల డిజైన్ బాగుందండి, ఎక్కడ చేయించారు అన్నాను. అవునులేండి, మీకంటే కుర్చీలో కూర్చుని కథలు రాస్తే డబ్బు వస్తుంది, చేయిస్తారు. మేము అలా కాదు, కొని పెట్టుకుంటాం. తెల్లబోయాను. తర్వాత అసలు సంగతి చెప్పింది ఆమె. ఇలాంటి ఎదగని మనసులతో, తెలిసి తెలియని మనుషులతో పరిచయం పెంచుకుని మనశ్శాంతి కరువు చేసుకోవటం ఇష్టం లేక ఇల్లు వదిలి బయటికి పోవడమే మానేశాను. కాస్త ఊరి పరిస్థితులు చక్కబడ్డాయి అనుకుంటున్నాం. ఒకరోజు ఉదయమే చలపతి గారు వచ్చారు. టీ తాగాక అసలు సంగతి చెప్పారు. ఆ ఊరి ఒకరిద్దరు ఆఫీసర్లతో కలిసి తిరుపతికి వెళ్ళాలని ప్రణాళిక వేశారట. బ్రహ్మోత్సవాలు చూసే అదృష్టం మళ్ళీ మళ్ళీ కలగదని చెప్పారు. మాకంతగా పట్టింపు లేదండి, ఎప్పుడైనా వెళ్ళి ప్రకృతి సౌందర్యం చూస్తాం అన్నారీయన. బస్సుకు వెడుతున్నారా అడిగాను. లేదమ్మా, జూనియర్ లాయర్ పరమశివం వాళ్ళ బంధువుల జీప్ తెస్తానన్నాడు. పెట్రోల్ ఖర్చు అందరము షేర్ చేసుకుంటాం అన్నారు. లాయర్ పరమశివం గారి బంధువుల కేసేదో జరుగుతున్నట్టుంది శ్రీవారు అడిగారు.
అవునండి, రాగానే తేలిపోతుంది అని ఆయన వెళ్ళిపోయారు. 4-5 రోజులు గడిచాయి. జీపులో వెళ్ళిన వారు ఇంత ఆలస్యం చేశారేమిటా అని ఓ సాయంత్రం వాళ్ళున్న క్వార్టర్ వైపు వెళ్ళాం. నౌకరు మొక్కలకు నీరు పోస్తున్నాడు. రాలేదని తెలుసుకుని వెనుదిరిగాం. పరమశివం మేనమామ కనిపించారు. మేజిస్ట్రేట్ గారికి జీపిచ్చాను కాబట్టి కేసు గెలిచినట్టే అని చెప్పాడు. మీరివ్వకపోయినా న్యాయం మీ వైపే ఉంటే గెలిచేవారే అన్నారాయన. న్యాయాన్ని తూచుతారయ్యా పిచ్చి మహారాజా, డబ్బో దశకమో కావాలి కానీ. నాకు వాళ్ళ మాటలు వింటుంటే చాలా బాధగా ఉంది. అంత నిక్కచ్చిగా ఉండే చలపతిరావు గారు జీప్ ఎందుకు తీసుకువెళ్ళారో అర్థం కాలేదు. అతను ఏదో వాగి వెళ్ళిపోయాక 4-5 గజాలు నడిచామో లేదో జీపు చలపతిరావు మరికొందరు పెద్దలతో వచ్చింది. దారిలో జీపుకు రిపేర్ వచ్చిందట. చాలా ఖర్చు అయిందట. మొత్తం లెక్క చూస్తే విమానంలో వెళ్ళొస్తే చౌకగా ఉండేది అన్నారు. కాసేపు ఉండి వచ్చేసాం. 4 రోజులు గడిచాయి. కేసు పరమశివం మేనమామే గెలిచాడు. చలపతిరావు గారిపై రిపోర్ట్స్ వెళ్ళాయి. కేసు గెలిచిన వారే తామేదో ఆయనకిచ్చి గెలిపించుకున్నాం అన్నట్లు మాట్లాడారు. అబద్ధపు సాక్ష్యాలు, అన్యాయమైన ఆరోపణలతో ఆయనపై లంచం తీసుకున్నారన్న నింద మోపి రికార్డ్ చేయించారు. పెద్ద న్యాయస్థుడిగా ఫోజు పెట్టాడు. చిన్నదానికి పెద్ద శిక్ష. మా ఇళ్లలో మేం పేకాడితే ఈయన తాతగారి సొమ్మేం పోయిందో. ఏదో ప్రభుత్వం ప్రజలది, ప్రజలే ప్రభుత్వం. వారిని 4 డబ్బులు తింటే కొంప మునిగినట్టు జుల్మానా కట్టించి 3 నెలలు జైలుకు పంపాడు. ఎక్స్ సర్పంచి సంతోషం. ఆ పిల్ల సన్యాసికి ఏం మిడిసిపాటు. సూపర్ బజార్ తన తాతదైనట్టు ఈ రోజుల్లో దందాలు చేయింది బాగుపడ్డది ఎవరట. ఈ విధంగా వినిపించాయి. మేం వెళ్ళాము. రివర్షన్ వచ్చిందని ఆయన బాధపడటం లేదు, నిబ్బరంగానే ఉన్నాడు. మీలాంటి వారికి ఇదేం శిక్ష అన్నాను. తప్పు చిన్నదైనా పెద్దదైనా శిక్ష అనుభవించాలి కదమ్మా. వాళ్ళ జీవు తీసుకువెళ్ళినందుకు భగవంతుడు కోపగించాడు అన్నారాయన. భగవంతుడే ఉంటే ఇలాంటి అన్యాయాలు చేయనిస్తాడా? మాటలు రానట్టుండిపోయాం. ఇంతలో హడావుడిగా నీలకంఠం వచ్చాడు. సార్, మా వాళ్ళు లాయర్లు అంతా మీకు సెండ్ ఆఫ్ పార్టీ అరేంజ్ చేశారు, సాయంత్రం రావాలి ఎంతో ప్రేమగా పిలిచాడు. ఏమిటి, నాకు సెండ్ ఆఫా? టక్కున నవ్వాడు చలపతి గారు. మేం భయంగా చూసాం, మతి చెలించిందేమోనని. మిస్టర్ నీలకంఠం, నేను ఓడిపోయాను, మీరు గెలిచామని అనుకుంటే పొరపాటు పడ్డారన్నట్టే. అన్యాయం అజేయమై నిలవదు. ఎప్పటికీ మీ మామ ఎమ్మెల్యేగా ఉండడు. గొంతు వరకు విషం పెట్టుకుని నాలుక్కు తేనె పూసుకుని రావడం మీకే చేతనైంది. ఐ సే గెట్ అవుట్. తర్జనితో బయట తలుపు చూపాడు. నీలకంఠం పళ్ళు నూరుతూ మా వంక కొరకొరా చూశాడు. అతను వెళ్ళిపోయాడు. చలపతి గారిని సాగనంపాము. బరువైన హృదయంతో ఇల్లు చేరాము. 1 సంవత్సరంలో ఎన్నో మార్పులు తెచ్చారు. అలాంటి వారికి ఇదే బహుమతి. వారం తిరగకుండానే గాలి మావారిపైకి మళ్ళింది. కాపీలు కొట్టందే పాస్కారు, కొట్టి తీరవలసిందేనని అధ్యాపకుల పట్టుదల. అవి సాగనివ్వనని ఈయన పంతం. ఫలితంగా 2వ రోజు సమ్మె ప్రారంభమైంది. ప్రిన్సిపాల్ డౌన్ డౌన్, ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు, పాతసారే కావాలి, ప్రిన్సిపాల్ వెళ్ళిపోవాలి నినాదాలు చేస్తూ ఊరంతా తిరిగారు. 2 వైపులా రిపోర్ట్స్ వెళ్ళాయి. అధికారులు వచ్చారు. ఏమి ఎంక్వైరీ చేశారో కానీ మరునాడు మావారికే బుద్ధి చెప్పారు. ఏదో చూసి చూడనట్టు పోవాలి. హైదరాబాద్ పట్టణంలో పెద్ద పెద్ద కాలేజీల్లో జరుగుతుంది కాపీ. నువ్వు ఒక్కడవు వద్దన్నంత మాత్రాన ఆగుతుందా? సార్, అతను చెప్పే హితవుకు ఈయన తెల్లబోయారు. అతను చిదంబరంగా నవ్వాడు. నీలకంఠం స్నేహశీలి, కావలసిన వారు అతనితో విరోధం ఎందుకు? అతను వెళ్ళిపోయాడు. ఇదేనా న్యాయం? లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క సంస్థపై ఓ అధికారిని పెట్టారు. అధికారం దుర్వినియోగం అవుతుందా సద్వినియోగం అవుతుందా అని చూసే బాధ్యత పైవారికి లేదా? ఒక్కొక్క అరాచకం వెనుక అధికారుల చెయ్యుంది. ఈ అధికారం తొలగింపబడదా? సమయం ఇచ్చి అధికారులు తనిఖీకి వెళ్ళి క్రింది వారిచ్చిన విందులు ఆరగించి న్యాయం ఆలోచించగలరా? మాలాంటి వారి ఆక్రందన ఎవరికీ వినిపించదు. న్యాయానికి అన్యాయంగా బలైన చలపతులు ఎందరో. మావారు 3 నెలలు సిక్ లీవ్ పెట్టారు. దీనివల్ల పరిష్కారం జరుగుతుందా? జరగకపోవచ్చు. చట్టానికి విరుద్ధమైన పనిలో నా చేయి లేదన్న తృప్తి నాకు మిగులుతుంది అన్నారు. మళ్ళీ పరీక్షలు రావా?
జీవితంలో వచ్చే మార్పులు చాలా అకస్మాత్తుగా వస్తాయి. నేను ఆశాజీవిని క్రాంతి. ఎవరో మనుషుల్లో మహానుభావుడు వస్తారేమో, చేయూతనిస్తాడేమో. మనలాంటి వారికి ఎంత అసంభవమైన కల. ఆ మాట పైకి అనలేదు నేను. లేచి వెళ్ళిపోయాను. కథ పేరు ఇదేనా న్యాయం? రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు. విన్నారు కదండి, ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మరో నలుగురికి షేర్ చేయండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.